తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని తగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన పార్టీ మక్కల్ నిధి మయ్యం తరపున చెన్నైలో భారీ పోస్టర్లు వేశారు. ఇందులో ప్రపంచానికి తెలిసిన నిజమే కమల్ చెప్పాడని, నిజం ఎప్పుడూ తలవంచదు, ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, రెండు భాషల మధ్య సంబంధాన్నే ఆయన చెప్పారని పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో నిషేధించాలని ప్రో కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చెన్నైలో ప్రముఖ ప్రదేశాలలో మక్కల్ నిధి మయ్యం ఏర్పాటు చేసిన పోస్టర్లలో కమల్ హాసన్ వ్యాఖ్యలను సమర్థించే నినాదాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తగ్ లైఫ్ సినిమా రిలీజ్పై నిషేధం విధిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్ ప్రముఖ పంపిణీదారుడు రాక్ లైన్ వెంకటేష్ను కలవనున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పేలా ఒప్పించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఆగిపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. కమల్ హాసన్ మాత్రం తాను తప్పు చేయలేదని, చేసినప్పుడే క్షమాపణలు చెప్తానని ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి సినిమాకు భద్రతతో పాటు విడుదలకు అనుమతించాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. జూన్ 5న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా విడుదల అవుతుందా కాదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది.